పల్లెవాడు నాగన్నారా 12 పడిగలు ఒక్కరేసే 12 పడిగలు ఒక్కరేసే చెట్లు కూడా అవసరమున్నాడు చెట్లు కూడా అవసరమున్నాడు అమ్మవారు పార్వతీదేవి నాగన్న 12 పడిగలు ఒక్కరి వేసి మొయ్య మొదటి చెట్టు మీద ఒక్కటే పేసేవారికే అవ్వ సత్యానికి కింద పడ్డది ఆ పార్వతమ్మ 12 చెట్లు ప్రతాప నాగన్న కనిపిస్తుండు నాగన్నం చూసి పార్వతి కొడగా నాగన్న ఈ రావు కల్ల కొడగా నీకు పాదవచని తల్లి పార్వతి ఇళ్ళ నన్ను చూడలేక ఏనాడు మొయ్య మొదలు పెడుతున్నా నా మీద 12 పడగలు ఎక్కువ తీసుకొచ్చి ఏనాడైతే మీరు ఏమవుతుంటే తల్లి సాలించిన వరకే అప్పుడు చూడవయ్యా అసలు పార్వతం మాత్రమే కోపానికి వచ్చింది పాప మాత్రం నా మీద మొయ్యమే మొదలు పెడుతున్నారు కొడక ఆనంద భూలోకం పుట్టేది ఉంది భూలోకం పెరిగేది ఉంది పాము రాట 10 మంది దొరికి రావాలి ఆగో నీ ప్రాణాలు దివ్యాల కొడుకానికి గుళ్ళు ఉండదు గోపురాలు ఉండదు పూజలు ఉండదు అని చెప్పి శాపన పెట్టింది ఆ పార్వతమ్మ ఎప్పుడు తల్లి పార్వతీ నీ కాలు భక్తనమ్మ నీ బంధ భాషనమ్మ అయ్య శంకర్ గారు ఎప్పుడు నీ దగ్గర దక్షిణ నాకు గుళ్ళు ఉండకపోతే గోపురాలు ఉండకపోతే నాకు పండుగలు ఉండకపోతే నేను ఎట్లా బతకాలి నా కేవలం దేవరాజు పెట్టు తప్పుడు 2 దండాలు 4 గారు ఎప్పుడైతే పడిగతో దండం పెడుతుండు అప్పుడు పార్వతమ్మ జగమెల్ల పార్వతి ఏమంటే దేవరాజు పెట్టింది నా కొడుక వారానికి ఒక్క అంగడి నెలకొక్క పండుగ ఏడాదికి 12 పండుగలు ఉంటాయి 12 పండుగలల్లా అది నాకు నా పంచమని పండుగ వస్తుంది కొడుకు అక్షమావుల పళ్ళు ఆ యొక్క పార్వతి జగలు తీసుకొచ్చి కొడుకు తీసుకొచ్చి నీ పుట్టను ఊరిచ్చి నీకు పూజలు చేస్తారా అవి ఏ గుళ్ళు పెట్టినా ఏ గోపురాలు పెట్టినా అగో గుడి ముంగట అసలు యొక్క అగో నీ బొమ్మ వేసి పెడతారా నా కొడుక అవి ముందుగల నీ పూజలు ఎందుకే మా పూజలు అన్నది ఆ పార్వతమ్మ ఎప్పటికైనా ఎల్లమ్మ గుడి కట్టినా పెద్దమ్మ గుడి పెట్టినా పోసమ్మ గుడి కట్టినా బండ మీద నాగన్న బొమ్మను చేసి పెడతారు ఇక ఆడవాళ్ళందరూ కస్తారు నాగదేవతను మొక్కుతారు తండ్రి నా కొడుకులు వచ్చిన బిడ్డలు వచ్చి నీ పేరు వేసుకుంటా అని మొక్కుతారు అందుకోసమా అని బండ మీద ఉన్న నాగన్నను మొక్కుతారు అది నాకు బావుడికి రాని కట్టని కొరాలు చెప్పి కట్టని కొనులు కస్తారు కట్ట పండుకున్నోడు కూడా కట్టబెట్టుకుని కత్తన్నోడు చేసినోడు వాడు కొత్తగా లగ్గం అవుతుంది వాడు చెంగంతో ముచ్చలు పెట్టుకోడు వాడు కట్టబెట్టుకొని కస్తాడు నాగన్న తప్పాలని చెప్పి నాగన్నకు మనసులను చూస్తే భయం ఉంటది మనసులకు నాగన్న చూస్తే భయం ఉంటది ఊరుకుంటారు వీళ్ళు పాము కనిపి അങ്ങനെ శాతగాని ముసలోడు కట్టబెట్టుకుని కస్తాడు అది కుక్కలు వస్తుంది గడప తీసుకొచ్చి తవ్వుతారు దొరకబడతారు పంపుతారు అయ్యో పాత్ర జరుగుతుంది చెప్పాలి రాజు పైసలు నోట్ల పెట్టి పాలు పోతారు అంటి పెడతారు అదే పోషమ్మ గుడి కాడ బండ మీద నాగన్న బొమ్మ చెప్తూ మొక్కుతారు నిజంగా నాగన్న గడిపిస్తుందని చంపుతారు దీన్ని చంపుడు ఎందుకు దాన్ని మొక్కుడు ఎందుకు నమ్ముకుంటే దేవుడు 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 చెట్టు మీద ఉన్నప్పుడు బొమ్మని అంటారు కుమారి అంటారు ఉదవచ్చి మొక్కుతారా అమ్మాయి అంటారు చెట్టు మీద ఉన్నప్పుడు బొమ్మ కొట్టుకొని చెప్తే బొమ్మ గుళ్ళ కట్టి మొక్కుతా అమ్మా బొమ్మని
ఇక దివించి దేవరాజు పెట్టింది 3 గడియలు అంటే 6 గడియలు దాటిపోవచ్చు. నేను ఎక్కడ పోవాలి? ఎక్కడ పోయినా సరే మధ్య దొరకలేదు, ముట్టలకు సుందరలేదు, ప్రభుత్వం గౌరవం దొరకలేదు. ఇక శిలాలైపోయింది, శిలలైపోతుందని చెప్పి బయలుపోతుంటే గగనాల మీదికెళ్ళి కైలాసనాథుడు కళ్ళ దోషిందయ్యా. పార్వతి ఎన్ని కష్టాలు పెట్టినాయి, ఎన్ని బాధలు పెట్టినాయి, ఎంతకు మడతలేవు. కొడుకులు కావాలంటున్నావు, బిడ్డలు అంటున్నావు కానీ ఎంత కత్తలేవు. ఇక ఎట్ట చెయ్యాలి? శిలానది పైన నా భార్య శిలైపోతుంది. ఈ అడవి లోపలే ఒక ఆట ఆడిస్తాననుకుంటూ అశంకరుడు కూరలు బండా తీసిండు, పిడికడి ఆపా తీసిండు. వచ్చే సొమ్మల కారండ పడి లోపల కొడితే పుట్టు అంటే అగో గుళ్ళు ఉట్టావట్టరా, గోపురాలే ఉంటరా, శివుడి గుళ్ళు ఉంటా ఉన్నాయా, శివకలికి కుండము కుండమల్లే ఉంటారా, శివకలికి కుండము కుండమల్ల ఉంటారా, ఎచ్చమల్లే చూడదువా, ఎచ్చమల్లే చూడదువా, పొట్టు మల్లే చూడదువా, ఇక పోసంగి వల్లనా పుడతా ఉన్నాయో రామా. తీసుకొస్తే పుట్టుకుంటే గుళ్ళు పుట్టే గోపురాలు పుట్టాయి. అచ్చవల నుంచి వల్ల కొట్టు వల్ల పోసంగి వల్ల సర్వా సంపంగి దేవాగండి పూల తోటలు పుట్టినాయి. గుళ్ళ ముందులు వచ్చాయి, అందులో కాలపు అందులో వచ్చాయి ఆట. కలికి చెమ్ములు పుట్టినాయి, శివరా గుండం పుట్టినాయి. చెల్లె పత్రి వేసిండు, అప్పముట్టను గౌతమ్ చేసిండు, ముట్టను పుష్పాలు వేసి పార్వతీదేవి చెరుక లేకుండా ఆ రోజు జంగమయ్య వేషం కట్టుకొని కూర్చుండు. ఆ శంకరుండు కోడు బాబులు వేషం కట్టుకొని జంజాడు బొట్టు పెట్టుకొని శివసాను గుళ్ళల్లా శివజాలు చెప్పు పట్టుకొని అడ్డ పంచ కట్టుకొని కొంచెం చాంగాల కట్ట పట్టుకొని ఆ పూజలు వేసుకుంటూ కూర్చున్నాడట శంకరుండు. అమ్మవారికి ఎవరికి ఏనాడు వరకు ఇప్పుడే పోలే ఏనాడు అనగనైనా మంచు కొండలకు మంచు కొండలలో వేస్తానని బయలుదేరకపోతున్నది. ఓ రామ రామ అల్లరి నిర్మలో నిర్మలో నీల నిర్మలో ఈ పూలు తెప్పుకుంటారా అని ఓట లోపలికి వస్తున్నది పార్వతమ్మ. అబ్బాకి పువ్వు చూడు ఎంత చక్కగా ఉన్నది, పువ్వు తెంపుతారా అని చిన్నదానో చిన్నదానో
కన్నోడు ఎవడే చిన్ననాడో ఎర్రనారా కన్నోడు ఎవడే చిన్ననాడో ఎర్రనారా ఎవరే మీరు మీ అయ్య నుండి మీ అబ్బాయి పువ్వు ఒకటి ఆడవచ్చే జాగా నిన్నేమన్నా అంటాను నాకు ఈ పువ్వు ఒకటి పూసిన పువ్వు పూజ కన్నా పనికి రావాలి ఆడవాళ్ళ చెడల అందారి కన్నా పని చేయాలి అవి రెండింటికి పని నేను పార్వతిని పార్వతిని అంటున్నా రాగే పార్వతిని ఎక్కడ వచ్చిన వాడు ఒక్కదాను వానపడి లోపల నేను వస్తాను ఏర్పాటు చేస్తలేదు అయినా మీరెవరయ్యా నేను పాపం కాదా మీరు బ్రాహ్మణులా అయినా మీరు ఇదేనా ఎవరు మీరు పువ్వులు ఎందుకు కావాలి నా భర్త ముదముతోడు 3 కోరికలు కోరిండు ఈడికి గడియల 3 గడియలలో తీసుకుపోయి మా భర్త దగ్గర పెట్టి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని కౌతము శీలదేవిని పత్రి 3 వస్తువులు కోరితే అటుక 100 మంది ఆడలను 100 మంది మొగోలను కొడుకుల బిడ్డల సంతానం ఓడి కట్టుకుంటారయ్యా అయితే పురుగు ముట్టని పుష్పము శీలదేవిని పత్రి కప్ప ముట్టని కౌతము కొండపోయి అంగారికి అంగ పూజ లింగారికి లింగ పూజ కడితే నీకు 100 మంది ఆడవాళ్ళు 100 మంది కొడుకులు ఇస్తానన్నా అందుకే పువ్వు కావాలి ఏడ కనవాలి ఇంతవరకు ఎత్తుకలేవు గీనే కనబడే పువ్వు చూడు చూడు పూసి పూసి అయితే నాలపరిగినాయి వంగినాయి బరువు ఎక్కువ చూడు మా పూలతో ఎట్లా ఉన్నాయి చూడు తలకాయ నా చెట్టు నా తలకాయ ఒడి చేస్తుందో ఇటు కాలు చేస్తుందో అవన్నీ పొద్దు తిరిగి తెల్ల పువ్వు ఏ పువ్వు పడవలేదు మల్లె పువ్వు కాదు లొట్టె సూర్యుడు అత్తలే మీదికి లేతే అవన్నీ పొద్దుడు పువ్వు అయితే నీ భర్త శేఖరుని సంతానం అడిగితే చిన్నదేని పత్రి పురుగు ముక్కల పుష్పం కప్ప ముక్కలు గౌతం తీసుకురమ్మన్నాడా నీ పేరు పార్వత నీ మగడే ఇస్తాడు అనుకున్నా పొలము నేను కూడా ఇస్తా నువ్వు కూడా మొత్తం మందికి ఇచ్చింది నీకు ఇయ్యా నువ్వు నాకు పూజ కట్టు నేను కూడా నీ మొగడికి ఏర్పడకుండా పిల్లలు చెప్తాను పూజ కట్టా నీ పెళ్ళం కడుతుంది నీ పూజ నేనెందుకు కడతానయ్యా లింగం పూజ కట్టు సరిగ్గా స్నానాలు చేసి ఆ లింగానికి పూజ కట్టు నీ మొగనికి ఏర్పడకుండా నేను కూడా ఇస్తావో ఇట్లా మొత్తం మందికి ఇస్తుంది అట్లా ఇస్తే నా మొగనికి తెలిస్తే ఎట్లా ఎవరు తెలియకుండా 100 మంది ఆడవాళ్ళు 400 మంది కొడుకులు నచ్చింది నేను బిడ్డ బలం ఇచ్చింది అనుకో ఏర్పడకుండా పిల్లల కూడా ఎక్కడ సందులో కాకపోవచ్చు పర్వతం ఏమనుకున్నది 100 మంది ఆడోళ్ళ బలము పోటీ 100 మంది ఈనాడు మొగుళ్ళ బలం ఇస్తాను మరి అందులో ఈ ఫలం నా భర్త ఏర్పాటు చేస్తాడా వాళ్ళతోటి ఈ ఫలాన్ని నిలగంటనా అని మళ్ళొక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ నాకు ఎక్కువైనా పర్వాలేదు పన్న పేరు నాకు కావాలి అయిపోయినాక లేకపోతే ఎట్టాడు మన గుర్తు సొల్లుగా కాబట్టి వాడు 20 దాకా నోటు తెచ్చింది ఇట్లా బిడ్డ నోటు తెచ్చింది పార్వతమ్మ అచ్చమల్ల పూలు తీసుకొచ్చి ఊళ్ళో పూజ కట్టు నీ మొగనికి ఏర్పడకుండా వేరు కూడా ఇస్తా నేను ఇట్లా మొత్తం మందికి ఇచ్చిన ఇట్లా మొత్తం మందికి నన్ను కోరుకున్నాడు మొత్తం వాళ్ళకున్నాడు నా పూజ కట్టిన మొత్తం మందికి ఇచ్చిన లింగానికి నాకు ఎవరు పూజ కడితే వాళ్ళకి ఇచ్చిన నేను నీకేం బాగా డోంట్ వరీ నువ్వు ఎక్కువ కర్రీ ఆయన ఎవరలేదు గతల్ని పర్వతమ్మ మధ్య లోపల ఎవరకున్నది 100 మంది 100 మంది ఆడుల బలం నేను కట్టన్నా అందులోపల ఒక బిడ్డ ఒక కొడుకు అనుకుంటాను అని ఆ తల్లి ఏనాడు నందన ఉద్యానవనం లోపలికి వెళ్ళిపోయి పూలు
పుష్పాలు తీసుకొని మరి ఏనాడు నీళ్లు తీసుకొని లింగ పూజ ఎట్లా చేస్తున్నది అమ్మవారు చూడగా తల్లి పార్వతమ్మ ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర హర హర ఓం శివ శంకర ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర శిఖటి వేణెరనా పూచిన పుణ్యమి చికటి వేణెరనా పూచిన పుణ్యమి చికటి వాపి వెలుగురని ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర జగమ వేదము వేసి జడలో గంగను రాసి గంగను బ్రోచిన గరుడముని వెతల ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర 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 శివ శంకర భయంకర పాప వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర పాప వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర పాప వినాశ పరమేశ్వర కైలాసపురమును నీవుంటివా కైలాస శిఖరాల నీవుంటివా ఇలయందు ఇలయందు నీవుంటివా శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నీవున్న పురము చేరేదేరా నీవున్న పురము చేరేదేరా నీ చల్లని ప్రాణాలు తాకేదేరా శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కరుణాకర మమ్ము కరుణించరా కరుణించి కాపాడి మమ్ము ప్రోవరా శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర 10 నిమిషాలు విరామము ఇంటర్వ్యూలు వాళ్ళు సాయి డిస్కస్ లేదు ఒక 10 నిమిషాలు విరామం బంద్ చేస్తాం.